ఓకే, వర్డ్ ప్యాడ్ అనేది వర్డ్ ప్రాసెసర్. యూజింగ్ వర్డ్ ప్యాడ్ తోటి మనం లెటర్స్ టైప్ చేయొచ్చు, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ తయారు చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేయొచ్చు, రెజ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇది నోట్ ప్యాడ్ ఒక అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, దీన్ని వర్డ్ ప్యాడ్ రిచ్ టెక్స్ట్ బాక్స్ కూడా అంటాం. దీని ఒక ఎక్స్టెన్షన్ ఆర్టీఎఫ్ ఉంటుంది. వర్డ్ ప్యాడ్లో ఏ ఫైల్ స్టోర్ చేసినా కానీ .rtf అనేది యాజ్ ఎక్స్టెన్షన్గా తీసుకుంటుంది. వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి రైట్ క్లిక్ చేసి రిచ్ టెక్స్ట్ బాక్స్ అన్న తర్వాత ఒక నేమ్ ఇచ్చేసి ఎంటర్ అన్నా ఓకే. అలా కాకుండా స్టార్ట్కి వెళ్ళేసి సర్చ్లో ఇక్కడ ఏం టైప్ చేయాలి, ఇక్కడ వర్డ్ ప్యాడ్ టైప్ చేసి జస్ట్ ఎంటర్ అన్నా ఓకే. వర్డ్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, వర్డ్ ప్యాడ్లో ఇప్పుడు డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్, దీన్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్ పైన క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, మినిమైజ్ బటన్. క్లోజ్ అంటే ఓకే వర్డ్ ప్యాడ్ క్లోజ్ చేయడానికి. ఓకే, వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే ఇట్లా వర్డ్ ప్యాడ్ ఏ విధంగా ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఏమని టైప్ చేస్తాం, వర్డ్ ప్యాడ్, ఎంటర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మ్యాక్సిమైజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద రీస్టోర్. ఓకే, రీస్టోర్, మ్యాక్సిమైజ్, దిస్ ఇస్ ద మినిమైజ్. ఓకే, మినిమైజ్ అంటే టాస్క్ బార్ పైకి వస్తుంది, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓకే, మినిమైజ్ అంటే టాస్క్ బార్ పైకి వస్తుంది, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ ఏరియాని టైటిల్ బార్ అంటాం. ఓకే, ఈ ఏరియాను టైటిల్ బార్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఇక్కడ ఈ ఫైల్కి ఎటువంటి నేమ్ లేదు. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్ ఉంది, ఈ డాక్యుమెంట్కి ఎటువంటి నేమ్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక వర్డ్ ప్యాడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వర్డ్ ప్యాడ్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ అంటే మనం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి క్రియేట్స్ న్యూ డాక్యుమెంట్. ఓకే, ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఉంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కంప్యూటర్ ఒక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇన్పుట్ డివైజెస్ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇన్పుట్ డివైస్. ఓకే, ఇక్కడ రాస్తున్నా విచ్ ఈజ్ యూజ్డ్ టు input the data into the computer that devices called okay input devices ఈ విధంగా రాసా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్ మ్యాటర్ రాసాం, ఈ కంప్యూటర్లో స్టోర్ కాలేదు. ఓకే, కంప్యూటర్లో స్టోర్ కావాలంటే ఓకే మెనూ మీద క్లిక్ చేయాలి, తర్వాత సేవ్ అనాలి. ఓకే, మ్యాటర్ మొత్తం దేనికి సంబంధించింది, ఇన్పుట్ డివైజెస్. ఓకే, ఒక నేమ్ ఇవ్వాలి, ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్ ఒక నేమ్ ఇవ్వాలి, ఇన్పుట్ డివైస్. ఇచ్చిన తర్వాత సేవ్ చేసాం. సేవ్ అంటే ఇక్కడ ఉంది ఇన్పుట్ డివైస్ అంటే ఇప్పుడు కంప్యూటర్ లోపల అప్ టు ఇన్పుట్ డివైస్ కంప్యూటర్ లోపల ఇక్కడ వరకు సేవ్ అయింది. అంటే మనకు కంప్యూటర్ లోపల ఇన్పుట్ డివైస్ ఓపెన్ చేసి ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అని టైప్ చేసా. నెక్స్ట్ కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ ఇస్ మౌజ్ అని టైప్ చేసా. ఈ రెండు దానిలో యాడ్ కాలేవు. మళ్ళీ యాడ్ కావాలంటే ఏమనాలి, ఇక్కడ మళ్ళీ ఫైల్కి వెళ్ళాలి, సేవ్ అనాలి. సేవ్ అంటే ఇప్పుడు మనకు ఇన్పుట్ డివైస్ లోపల అప్ టు ఎక్కడ వరకు ఉంది, కీబోర్డ్ మౌస్ వరకే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్కానర్. ఓకే, మైక్రోఫోన్. ఇది యాడ్ చేసా, ఇవి సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా ఇప్పుడు కరెంట్ పోయింది అనుకున్నాం. కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే ఇన్పుట్ డివైస్లో ఇక్కడ వరకే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ఇవి కూడా ఏమన్నా మనకు దీంట్లో యాడ్ కావాలంటే ఏమంటాం, మనకి ఇక్కడ ఈ రెండు కూడా దాంట్లో యాడ్ కావాలి. యాడ్ కావాలంటే ఏమన్నా మనకు యాడ్ కావాలంటే ఫైల్కి వెళ్ళాం. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాం, ఫైల్కి వెళ్ళి ఏమన్నా ఇక్కడ సేవ్ అంటే ఇప్పుడు ఇన్పుట్ డివైస్ లోపల అప్పుడు ఇక్కడ వరకు ఉంటుంది. నాకు ఇంకో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి, అవుట్పుట్ డివైస్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, ఫైల్కి వెళ్ళాం, న్యూ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, అవుట్పుట్ డివైస్. ఓకే, అవుట్పుట్ డివైస్ which device is used to see the information or result that devices
ఈజ్ కాల్డ్ అవుట్పుట్ డివైసెస్. ఈ విధంగా రాస్తాం. ఓకే, ఇది కంప్యూటర్లో స్టోర్ కావాలి. స్టోర్ కావడానికి ఏమనాలి, ఇక్కడ ఫైల్కి వెళ్ళాలి, సేవ్ అనాలి. ఫైల్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ అవుట్పుట్ డివైసెస్. ఓకే, సేవ్ అన్నాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మానిటర్. ఓకే, ఇది కంప్యూటర్లో యాడ్ చేయాలి. మళ్ళీ ఫైల్కి వెళ్ళాలి, మళ్ళీ సేవ్ అనాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ప్రింటర్. ఓకే, స్పీకర్. ఇవి కూడా దాంట్లో యాడ్ కావాలి. యాడ్ కావడం వల్ల మనకు ఫైల్కి వెళ్ళాం, నెక్స్ట్ వన్ అన్నాం, సేవ్ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ మనకి ఇంకో ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఒక ఫైల్కి వెళ్ళాం, న్యూ అన్నాం. ఓకే, న్యూ లోపల మెమోరీ యూనిట్స్ ఈ విధంగా రాస్తాం. ఓకే, ఇది కంప్యూటర్లో ఇప్పుడు సేవ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. టైటిల్ బార్ పైన ఏముంది, ఇక్కడ మనకు ఏమీ లేదు. ఇప్పుడు సిపియు అని న్యూ ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఫైల్ న్యూ. ఓకే, మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనుకున్నాం, సిపియు. ఓకే, సిపియు మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ కంప్యూటర్లో స్టోర్ కావాలంటే ఏం చేయాలి, ఫైల్కి వెళ్ళాలి, సేవ్. నేమ్ ఏంటి, ఇక్కడ సిపియు అన్నాం. ఓకే, సేవ్ అన్నాం. ఓకే, సిపియు కంటైన్ 3 యూనిట్స్. ఇట్ కంటైన్స్ సియు, ఏఎల్యు, ఎంయు. ఓకే, ఈ 3 దాంట్లో యాడ్ కావాలనుకున్నాం. వన్స్ అగైన్ మళ్ళీ ఏమనాలి, ఫైల్కి వెళ్ళాలి, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్నాం. అంటే ప్రజెంట్ సిపి లోపల ఇట్ కంటైన్ సియు, ఏఎల్యు, ఎంయు వరకు ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇన్పుట్ డివైస్ ఉంది, దానిలో సంథింగ్ ఏదో డేటా ఎంట్రీ చేయాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ దేంట్లో ఉన్నాం, సిపిలో ఉన్నాం. నాకు ఆల్రెడీ దేంట్లో ఉంది డేటా అనేది, ఇన్పుట్ డివైస్లో ఉంది. ఇన్పుట్ డివైస్లో ఉన్న ఫైల్ ఓపెన్ కావాలి. ఫైల్ ఓపెన్, మనకి ఏది కావాలనుకున్నాం, ఇన్పుట్ డివైస్ ఆర్టీఎఫ్. సేవ్ చేసి ఓపెన్ అన్నాం. ఓకే, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అనాలి. ఓపెన్ తర్వాత ఈ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ, కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ గురించి ఇక్కడ ఏం చేయాలనుకున్నా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఓకే, ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. ఇట్ ఈస్ used to input the data into the computer అన్న యాడ్ చేసిన. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ ఈ మ్యాటర్ అంతా మనకి ఏం చేయాలి, దీంట్లోనే సేవ్ కావాలి. వన్స్ గా ఉన్న ఫైల్ అన్నా, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్న. ఓకే, నాకు అవుట్పుట్ డివైస్లో సంథింగ్ మళ్ళీ మాడిఫై చేయాలి. అవుట్పుట్ డివైస్ ఓపెన్ చేయాలి, దానిలో సంథింగ్ ఏదైనా డేటా మళ్ళీ యాడ్ చేయాలనుకున్నాం. ఫైల్ ఓపెన్ తర్వాత మనకి ఏది కావాలనుకున్నాం, అవుట్పుట్ డివైస్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, అవుట్పుట్ డివైస్లో ఉన్న మ్యాట్ అనేది చూపిస్తుంది. ఓకే, మనకు అవుట్పుట్ డివైస్ లోపల ఇలా మ్యాటర్ నేను ప్రింటర్ గురించి రాస్తున్నా. ప్రింటర్స్ డిఫరెంట్ లేజర్ ప్రింటర్స్, డాట్మాటిక్స్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్. ఓకే, ఈ మ్యాటర్ ఇక్కడ యాడ్ కావాలి. మళ్ళీ ఫైల్కి వెళ్ళాం, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆల్రెడీ ఫైల్ ఓపెన్ చేయడానికి ఉంటాం, ఓపెన్ అంటాం. సిపియు అంటే సిపియు. ఓకే, ఇక్కడ సియు ఫర్ కంట్రోల్ యూనిట్, ఏఎల్యు ఫర్ arithmetical and logical units, MU for memory unit. ఈ విధంగా రాసా. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫైల్ సేవ్. ఓకే, న్యూ అంటే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి, ఓపెన్ ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఓపెన్ చేయడానికి, సేవ్ ఫైల్ను సేవ్ చేయడానికి,
సేవ్ యాజ్. ఓకే, ప్రజెంట్ మనం సిపిలో ఉన్నాం. ఓకే, సిపిలో ఉన్నమాట సిపిలో ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ప్రాసెసర్లో రావాలి. ఫైల్కి వెళ్ళాం, సేవ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మనకేముండాలి, ప్రాసెసర్ ఈ విధంగా చేసాం. అంటే ప్రజెంట్ దేనిలోకి వచ్చింది, అదే టోటల్ మ్యాటర్ సిపిలో ఉంటుంది. సేమ్ యాక్చువల్గా దేనిలోకి వచ్చింది, ప్రాసెసర్ వచ్చింది. అంటే మనకు డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. న్యూ అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి న్యూ అంటాం. ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అంటాం. డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రింట్, లెటర్ ప్రింట్ చేయడానికి ప్రింట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పేజెస్ సెటప్. పేజ్ సెటప్ లోపల డిఫరెంట్ టైప్ పేపర్ సెటప్స్ ఉంటాయి. పేపర్ సెటప్, ఒక పేపర్ సైజ్ లోపల మనం రన్ టైం లోపల A4 ఎక్కువ యూజ్ చేస్తుంటాం. A4 ఆర్ లీగల్ యూజ్ చేస్తుంటాం. మనకి ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టన్ సిచ్యువేషన్ లోపల పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే ప్రింటింగ్ అనేది నీళ్ళు అవసరం ఉంటుంది. ల్యాండ్స్కేప్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ పోర్ట్రేట్ అంటాం. మార్జిన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మన పేజ్ ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పైన ఇంత వదిలేసాం. ఓకే, మనకు మార్జిన్స్ ఇంత వద్దు, ఇంచెస్ వద్దు అంటే 0.5 అన్నాం. ఓకే, 0.5 అంటే లెఫ్ట్ సైడ్ 0.5, రైట్ సైడ్ ఎక్కడ వరకు వస్తుంది 1.25 వదిలేస్తాం. అలా కాకుండా ఏమన్నాం 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద టాప్ 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద బాటమ్ కూడా ఏంటి ఇక్కడ 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద ఓకే అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏముంది రూలర్, ఇక్కడ రూలర్ పైన చూపిస్తుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్ పేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంత వదిలేసాం. ఓకే, ఏమైనా టైప్ చేస్తే ఇక్కడ వరకు అయిపోతుంది, ఇక్కడ వరకు రాదు. ఓకే, ఇక్కడ న్యూ అంటే న్యూ కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి న్యూ అంటాం. ఓపెన్ ఆల్రెడీ ఉంది ఓపెన్ చేయడానికి ఓపెన్ అంటాం. సేవ్ చేయడానికి సేవ్ అంటాం. ఓకే, సేవ్ అంటే ఇక్కడ మ్యాటర్ టైప్ చేసింది, ఇక్కడ అయితే మ్యాటర్ టైప్ చేసాము ఈ ఫైల్లో సేవ్ చేయడానికి ఏమంటాం, సేవ్ అంటాం. సేవ్ యాజ్ డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. ప్రింట్ మన తర్వాత క్లాస్లో ప్రింటింగ్ మీద చేయాలి, తర్వాత క్లాస్లో వస్తుంది. పేజీ సెటప్, పేజీని సెట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎగ్జిట్ అంటే డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి. న్యూ, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్. ఒక న్యూ కావాలంటే ఇక్కడ ఫైల్కి వెళ్తాం. ఫైల్కి వెళ్ళి న్యూ అన్నా ఓకే, షార్ట్కట్కి ఏంటి Ctrl+N అన్నా ఓకే. ఓపెన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డాక్యుమెంట్. Ctrl+O అన్నా ఓకే, ఆర్ ఈ విధంగా ఓపెన్ చేసినా ఓకే. సేవ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ డాక్యుమెంట్. Ctrl+S ఆర్ ఈ విధంగా చేసినా ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ యాజ్ టు క్రియేట్ ఎ డూప్లికేట్ ఫైల్. పేజీ సెటప్, ప్రింట్ టు ప్రింట్ చేయడానికి Ctrl+P. ఓకే, Ctrl+P అన్నా ఓకే. నెక్స్ట్ ఎగ్జిట్ టు క్లోజ్ ద డాక్యుమెంట్, Alt+F4. ఓకే, ఫైల్ని మడిపేసిన తర్వాత కంపల్సరీ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అనాలి.